మణికంఠ బ్రో ప్రాబ్లం లేనోడు ఎవడో ఉన్నాడబ్బా. మణికంఠ బ్రో. సో నువ్వు నీ గేమ్ వదిలేసి నువ్వు వేరే డైవర్షన్ లో వెళ్తున్నావు అని చెప్పేసి అనిపించింది. నాకు తెలుసు నా పర్సనాలిటీ ట్రూత్ఫుల్ గా ఉంటే ఏదో ఒక రోజు ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతే. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా నెక్స్ట్ నామినేషన్ మణికంఠ. ఏంద్రీ అమ్మాయి ఇట్ట తయారైతుందిరా అని అనిపిస్తుంది. ఎందుకంటే టేస్టీ తేజ మణికంఠను నామినేట్ చేస్తున్నప్పుడు యష్మి ఎక్స్ప్రెషన్లు ఏందా ఎక్స్ప్రెషన్లు అంటే యష్మి ఎట్లా అంటే నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కోడు బాగుపడితే సహించలేనురా అన్న మెంటాలిటీ లాగా అనిపించింది. అరే మణికంఠ మీద అంత గ్రడ్జ్ లేదని చెప్తుంది, మళ్ళీ ఆ చేసే చేష్టలన్నీ కూడా చిల్లర చేష్టలు అనిపిస్తుంది యష్మిని చూస్తే. ఒక టాస్క్లో యష్మి అండ్ ప్రేరణ ఇరగదీశారా అని నేనే చెప్పాను, బట్ ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఇదైతే చెత్త బిహేవియర్ అనిపిస్తుంది నాకైతే యష్మి నుంచి. సో బట్ అట్లా చేసి ఉండకూడదు. అండ్ ఈ వీడియో వచ్చేసరికి నిన్న జరిగిన నామినేషన్స్ ప్రాసెస్ అండ్ ఈరోజు వచ్చిన ప్రోమో ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారు అనేది క్లారిటీగా చెప్తాను. అండ్ గంగవ్వ అండ్ మెహబూబ్ వీళ్ళిద్దరూ కొత్త కంటెస్టెంట్స్ నుంచి రాయల్ క్లాన్ నుంచి నామినేషన్స్లో ఉన్నారు. మొత్తంగా 6 నామినేషన్స్లో ఉన్నారు. వాళ్ళలో యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ అండ్ సీత అండ్ గంగవ్వ, మెహబూబ్, దిల్సే. సో వీళ్ళు 6 ఉన్నారు. ఎవరు ఎలిమినేట్ అయ్యే ఉండే ఛాన్సెస్ ఉందనేది కామెంట్ చేయండి. నాకేమనిపిస్తుందంటే రాయల్ క్లాన్ ఎవరైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చారో దిమ్మ తిరిగే షాకింగ్ నామినేషన్ చేస్తూ ఉన్నారు అని అనిపిస్తూ ఉంది. మణికంఠను హీరోని చేస్తూ ఉన్నారు అని అనిపిస్తుంది. ఇట్స్ డెఫినెట్గా మణికంఠ హీరో అవుతాడు డెఫినెట్గా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చి కూడా ఇక్కడున్న కంటెస్టెంట్స్ అందరినీ నామినేట్ చేస్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు, మణికంఠను హీరో చేయాలి అన్న ఇంటెన్షన్ కాదు. కానీ ఎందుకు మీరు అతన్ని కార్నర్ చేస్తూ ఉన్నారు, బయట పోర్ట్రేట్ అవుతూ ఉంది అని తెలియజెప్పాలనేదే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ యొక్క ఉద్దేశం. కానీ పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఓజీ క్లాన్ ఉన్నారో ఓజీ క్లాన్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మణికంఠ మమ్మల్ని అందరిని టార్చర్ చేస్తున్నాడు కాబట్టి మేము అట్లా బిహేవ్ చేసాం తప్ప, అంతేగాని మణికంఠని ఎక్కడ వద్దని మేము అనలేదు, అతనికి కన్సోల్ చేస్తామనే ఉన్నాము, ఈవెన్ అతనే మమ్మల్ని టార్చర్ చేశాడు అని వీళ్ళు భావిస్తున్నారు. కానీ కొత్త కంటెస్టెంట్స్ అందరూ వచ్చి అతన్ని ఏదో హీరోలాగా లేపుతూ ఉన్నారు, మమ్మల్ని ఏదో డౌన్ చేస్తూ ఉన్నారు అన్న ఫీలింగ్ పాత కంటెస్టెంట్స్లో ఉంది. సో ఏది జరుగుతుంది నిజంగా అనంటే నా అనాలిసిస్ ప్రకారం మణికంఠ హీరో అవుతూ ఉన్నాడు. అది రాయల్ క్లాన్ వాళ్ళు గుర్తించలేకపోతూ ఉన్నారు అండ్ పాత క్లాన్ వాళ్ళకు అర్థం కావట్లేదు. సో డెఫినెట్గా మణికంఠకి ఒక పాజిటివ్ ఒపీనియన్ వస్తుంది. బట్ మణికంఠ చెత్త గేమరా అంటే అంత మంచి గేమ్ ఆడట్లేదంటే డెఫినెట్గా మణికంఠ గేమ్ మంచిగానే ఆడుతూ ఉన్నాడు, దాంట్లో అయితే నో డౌట్. ఎందుకు అనేది క్లారిటీగా మాట్లాడతాను. సో నామినేషన్ ప్రాసెస్ విషయానికి వస్తే విష్ణుప్రియకి అండ్ యష్మికి దిమ్మ తిరిగిపోతూ ఉంది, దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. ఒక్కో ప్రశ్న వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ నామినేట్ చేస్తూ చేసిన ప్రశ్నలకి బిత్తరమొహాలు వేస్తూ ఉన్నారు అని అనిపిస్తూ ఉంది. నయని పావని సూటిగా విష్ణుప్రియకు సూటిగా సుత్తి లేకుండా సూటిగా ప్రశ్నలు సంధించింది. ఒక ప్రశ్నకు కూడా క్లారిటీగా సమాధానం చెప్పలేకపోయిందేమో అనిపించింది. బట్ ఎక్కడో ఒక మూలన విష్ణుప్రియ అరే ఈ అమ్మాయి ఏంద్ర మరీ ఇంత అంటే జెన్యూన్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది ఏంద్రా అని అనిపిస్తూ ఉంది. కానీ యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో ఆ గేమ్ అనేది పనికిరాదు. గౌతమ్ కృష్ణ వచ్చి నామినేట్ చేసినప్పుడు ఏమన్నాడు, నువ్వు నీ గేమ్ కాకుండా పక్కన వాళ్ళ మీద పక్కన వ్యక్తి మీద నీ కాన్సన్ట్రేషన్ ఎక్కువైతా ఉంది అని అన్నప్పుడు విష్ణుప్రియ ఏం చెప్పాలి, అది జస్ట్ నా పర్సనాలిటీ, నేను అది ఓన్లీ నార్మల్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తూ ఉన్నాను, అంతేగాని గేమ్స్ ఎక్కడ నేను ఆడట్లేదు, నేను గేమ్స్లో ఇంట్రెస్ట్గానే ఉన్నాను, ఆడడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పాలి. కానీ నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అదే చేస్తాను, ప్రేక్షక దేవుళ్ళే నన్ను కాపాడతారు అంటే నీ బొంద కాపాడతారు. 2 రోజులు అయితే ఇట్లే చేసుకుంటూ పోతే నెక్స్ట్ వీక్ కానీ తీసి పడదొబ్బే ఛాన్సెస్ ఉంది. విష్ణుప్రియ ఎందుకు ఎంత అంటే చిల్గా రెక్లెస్గా సీరియస్నెస్ లేదు, నిజంగానే లేదు. నయని పవన్ చెప్పినట్టు సీరియస్నెస్ లేకుండా ఎందుకు గేమ్ ఆడుతుందో నాకు అర్థమవుతలేదు. సో ఆవిడ యాక్చువల్గా ఆడాలంటే విష్ణుప్రియ ఆడేంత కెపబిలిటీ ఉంది. కానీ ఆవిడ చెప్పే మాట్లాడి టేస్టీ తేజ నవ్వుతూ ఉన్నాడు అక్కడ, నీకు సీరియస్నెస్ లేదు అంటే నా లైఫ్లో ఎప్పటివరకు సీరియస్నెస్ లేదు, రాదు. ఒక పని మీద ఒక ఏదైనా ఆలోచన మీద సీరియస్నెస్ లేకపోతే ఆ పని
డెఫినెట్గా కాదు. సో దాన్ని మనం సాధించలేము. ఆ పట్టుదల, ఆ సీరియస్నెస్, ఆ కృషి అనేది డెఫినెట్గా ఉండాలి. నాకు సీరియస్నెస్సే ఉండదు అని అంటే ఆవిడ ఉద్దేశంలో అంటే నేను ఎంటర్టైన్మెంట్గానే ఉంటాను, సీరియస్గా గొడవలు పెట్టుకోను అన్న ఉద్దేశం. కానీ అది కరెక్ట్ కాదు. అది ఒక కంటెస్టెంట్కి విన్ అయ్యే కంటెస్టెంట్కి ఆ క్వాలిటీ అనేది లేకపోతే మాత్రం వేస్ట్ అని నా ఉద్దేశం. సీరియస్నెస్ అనేది ప్రతి కంటెస్టెంట్లో ఉండాలి, ఉంటేనే మనం సాధించగలం. సో అది నాకు అనిపించింది. నయని పవన్ మాత్రం దుమ్ము లేపే నామినేషన్ పాయింట్స్ మాత్రం బుల్లెట్ లాగా దూసుకుపోయినాయి అనిపించింది. నెక్స్ట్ యష్మి విషయానికి వస్తే యష్మిని నామినేట్ చేశాడు, హరితేజ నామినేట్ చేసింది, అండ్ గౌతమ్ నామినేట్ చేశాడు, అండ్ నెక్స్ట్ పోతే ఇంకెవరు మన టేస్టీ తేజ నామినేట్ చేశాడు. సో వీళ్ళు నామినేట్ చేసినప్పుడు టేస్టీ తేజ నాకు ఒక అందుకు ఆలోచిస్తే టేస్టీ తేజ వెరీ 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 ఇంటెలిజెంట్ పర్సన్. టేస్టీ తేజ కనుక అసలు ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయి ఉండే అంటే గేమ్స్లో ఫిజికల్గా స్ట్రాంగ్ అయి ఉంటే కనుక డెఫినెట్గా విన్ అయ్యే ఛాన్సెస్ టేస్టీ తేజకు ఉండేది. బట్ ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు కూడా ఉండొచ్చు. కానీ టేస్టీ తేజ మైండ్ గేమరు, మైండ్ తోటి ఆలోచించే అంటే ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి, ఎవరిని ఏది అడగాలి అనేది క్లారిటీ తెలిసిన వ్యక్తి టేస్టీ తేజ అనిపించింది నాకు. మణికంఠను సూటిగా దింపేశాడు బుల్లెట్స్ అనిపించింది. ఒక్కో ప్రశ్న అడుగుతూ ఉంటే నువ్వు ఎందుకు ఎవరు యష్మి ఎంత ఫీల్ అయిందని నువ్వు బాధపడ్డప్పుడు మళ్ళీ తను కూడా ఫీల్ అవుతుంది కదా, ఎవరు మన యష్మి కూడా ఫీల్ అయి ఉంటుంది కదా నువ్వు తీసుకురాకపోవడం వల్ల. నువ్వు తీసుకొచ్చి ఉంటే, తనకు ఫుడ్ తీసుకొచ్చి ఉంటే, పృథ్వీని వదిలేసి యష్మికి తీసుకొచ్చి ఉంటే నీకు ఒక పాజిటివిటీ వచ్చేది కదా. నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను. నేను యాక్చువల్గా యష్మి ఫుడ్ తెచ్చుంటే కనుక మణికంఠకి ఇంకెక్కడికో వెళ్ళిపోయేది గ్రాఫ్. అంటే తను తేకున్నా కానీ తన ఫుడ్ తెచ్చాడ్రా అన్న ఆ ఇంప్రెషన్ ఉంటుంది చూడు, అది పీక్స్లోకి వెళ్ళిపోద్ది. ఆడియన్స్లో ఒక పాజిటివ్ ఒపీనియన్ కలుగుతుంది. ఆ విషయంలో చూస్తే మణికంఠకు కూడా గ్రడ్జే ఉంది. మణికంఠ ఏం రియల్గా లేడు, కక్ష లేకుండా ప్రేమగా అట్లా ఉన్నట్టయితే లేడు నా ఉద్దేశం ప్రకారం. సో యష్మికి మాత్రం కొంచెం యష్మి ఏందో అమ్మాయి ఓవర్గా రియాక్ట్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకు అంత చప్పట్లు కొట్టి చేయడం అనేది ఎందుకు అనిపిస్తుంది. ఈరోజు నామినేషన్ ప్రాసెస్ ప్రోమోలో కూడా మనం చూసాము. అవినాష్ ఆ విషయాన్ని అడిగాడు, మీరు చప్పట్లు కొట్టినారు అది కరెక్ట్ కాదనిపించింది, నాకు అలా చేయొద్దు అనిపించింది అని అంటే అక్కడ తేజ చెప్పే వరకు నాకు ఎక్కడో కనెక్ట్ అయింది, అందుకే నేను చప్పట్లు కొట్టానంటే కనెక్ట్ అయితే ఆ గ్రడ్జ్ క్లియర్గా అర్థమవుతుంది కదా. యష్మి ఏంటంటే ఒక మనిషిని లేపాలి అని అంటే ఎడిటర్ కానీ లేదంటే ఆ డైరెక్షన్ టీం కానీ వీళ్ళు లేపాల్సిన అవసరం లేదు, యష్మి లేపుతుంది ఖచ్చితంగా. యష్మి ఎవరినైతే నెగిటివ్ అంటుందో వాళ్ళు ఎక్కడికో హైలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అని అనిపిస్తూ ఉంది ఎపిసోడ్ చూసినప్పుడల్లా. యష్మి అంత ఓవర్ రియాక్షన్ ఎందుకు అనిపించింది నాకైతే. సో మొత్తానికైతే యష్మికి అండ్ విష్ణుప్రియకి అండ్ సీతకి కూడా నాకు నిన్నటి నామినేషన్స్లో నచ్చని ఒక నామినేషన్ ఏంటంటే మెహబూబ్ దిల్సే నామినేషన్. సుత్తి నామినేషన్ అనిపించింది. క్లారిటీ లేదు అసలు ఆయన చెప్పిన నామినేషన్. మీరు నాకు కనెక్ట్ అవ్వలేదు, నేను వచ్చినప్పుడు మీరు మాట్లాడలేదు అని అంటే నువ్వేనా తోపు ఆత్తూర్మా మాట్లాడడానికి. నువ్వు వాళ్ళకి ఎంత కొత్త వాళ్ళు కూడా నీకు అంతే కొత్త కదా. సో హౌస్లోకి పోయినప్పుడు నువ్వు యాజ్ ఎ గెస్ట్గా పోలేదు, నువ్వు యాజ్ ఎ కంటెస్టెంట్కి వెళ్ళావు. సో కంటెస్టెంట్కి వెళ్ళినప్పుడు నువ్వు కూడా వాళ్ళని పలకరించి మీ గేమ్ బాగా ఆడుతున్నారు, మీరు ఇట్లా ఆడుతున్నారు, మీరు అట్లా ఆడుతున్నారు అని చెప్పొచ్చు. దాంట్లో తప్పే ఉంది. నీ దగ్గరికే వచ్చి వాళ్ళు మాట్లాడాలంటే ఎందుకు వస్తారు, ఏమిటికి వస్తారు. నువ్వు యాజ్ ఏ కంటెస్టెంట్గా వచ్చావు, అక్కడికి గెస్ట్ లాగా వచ్చి ఉంటే మాట్లాడితే అప్పుడు వచ్చి అందరు మాట్లాడతారు. నువ్వు కంటెస్టెంట్ లాగా వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి నువ్వు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మెహబూబ్ వేసిన 2 నామినేషన్లు కూడా సుత్తి నామినేషన్ అనిపించింది. క్లారిటీ, అరే మనిషికి క్లారిటీ లేదేంద్ర, ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ క్లారిటీ లేకుండా మాట్లాడేంద్ర అనిపించింది. టేస్ట్ తేజ కూడా అతను నామినేట్ చేస్తున్నప్పుడు నవ్వుకున్నాడు, ఇది సిల్లీగా వేస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా నవ్వాడు. సో ఆ మెహబూబ్ దిల్సే నామినేషన్ అయితే నాకైతే సిల్లీ అనిపించింది. సిల్లీ అంటే సిల్లీ నామినేషన్. నెక్స్ట్ పోతే గంగవ్వ ఈరోజు ప్రోమోలో గంగవ్వ నామినేట్ చేస్తుంది విష్ణుప్రియని. నువ్వు గేమ్ ఆడతలేవు, ఏం ఆడతలేవు, సైలెంట్గా కూర్చుంటున్నావు, కాలు చేతులు లేవు అని కరెంట్ ఇలా తెలిసి ఆ మాటకే విష్ణుప్రియ ఏడ్చిందేమో అనిపించింది ప్రోమోలో కూడా చూసినట్టు. సో డెఫినెట్గా కరెక్టే కదా మరి అది. విష్ణుప్రియ గేమ్ ఆడకుండా పోయి ఆ పృథ్వీ ఆయన ఏ డ్రెస్ వేసుకుంటే ఈవిడ ఆ డ్రెస్ వేసుకోవడం, ఈ ఓవర్ యాక్షన్ లవ్ ట్రాక్ అనేది సోదనిపించింది నాకైతే. నేను ఆల్రెడీ లాస్ట్ 2-3 వీడియోలో కూడా చెప్పాను, 100 రోజులు ఉండే గేమ్ కోసం ఇంతలా ఓవర్ యాక్షన్ చేసి ఆ లవ్ ట్రాక్ నడిపేయడం అవసరమా విష్ణుప్రియకి అని కూడా చెప్పాను నేను. సో అదే జరుగుతూ ఉంది. విష్ణుకు మాత్రం ఇప్పటికైనా రియలైజ్ అవుతుందేమో
అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నెక్స్ట్ ఇంకొకరు నామినేట్ చేసింది మన అవినాష్ నామినేట్ చేశాడు యష్మిని నామినేట్ చేసినప్పుడు ఈరోజు ప్రోమోలో ఏమని చేసి ఉండొచ్చు అంటే, నువ్వు పృథ్వీని ఎప్పుడైతే నామినేట్ ఇది ఆ గేమ్ ఆడాడో పృథ్వీ కోసం ఏడుస్తూ ఉన్నావు. సో పృథ్వీ కోసం ఎందుకు ఏడ్చినావు నువ్వు? ఇక్కడ పృథ్వీ అసలు గెలవద్దురా అంటే కంటెంటెడ్గా వద్దు అనుకున్నప్పుడు పృథ్వీనే వద్దని చెప్పి అక్కడ ఏడ్చి మళ్ళీ వచ్చి పృథ్వీ ఓడిపోయినప్పుడు మళ్ళీ వచ్చి ఏడుస్తున్నావు అంటే నువ్వు కొంచెం ఫేక్ లాగా అనిపిస్తున్నావు అన్న విషయంలో నామినేట్ చేసి ఉండే అవకాశం ఉందని ప్రోమో చూసినట్టు అర్థమవుతుంది. అండ్ రోహిణి కూడా మామూలుగా వేయలేదు, దింపి పడేసింది అనిపించింది ఒక్కో పాయింట్స్ని విష్ణుప్రియకి అండ్ యష్మికి. సో వీళ్ళందరూ కూడా నామినేషన్ కొత్త వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక క్లారిటీ థాట్ ఉంది. ఆ క్లారిటీ థాట్ ఎక్కడో మిస్ఫైర్ అయిపోయి మణికంఠ హీరోలాగా ఎలివేట్ అవుతూ ఉన్నాడు అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ పోయే ఎపిసోడ్లలో ఎట్లా ఉంటుందని చూడాలి. సో అది నాకు అనిపించిన విషయం. అండ్ నిన్నటి నామినేషన్స్ గురించి అయితే అది మొత్తానికి విష్ణుప్రియకి అండ్ సీతకి అండ్ మన యష్మికి వీళ్ళకైతే మైండ్ బ్లాక్ అయ్యే నామినేషన్స్ అయితే పడ్డాయి అనిపించింది. సో ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.